ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:45 తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే ఎటువంటి సంఘటనలు మధ్యాహ్నం 1:45 తర్వాత జరగబోతున్నాయి? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొంచెం మొండితనం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే నిజాయితీకి వీరు మారుపేరని కూడా చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూశారంటే బాహ్య రూపం ద్వారా వారిని అంచనా వేయరు. అంటే కొంతమంది బాహ్య రూపాన్ని చూసి వారిని అంచనా వేస్తూ ఉంటారు. కానీ వీరిది అటువంటి మనస్తత్వం కాదు. వారు పైకి ఏ విధంగా కనిపిస్తున్నారో చూసి వారిని అంచనా వేయటం అస్సలు చెయ్యరు. అలాగే సమస్యలను ప్రత్యేకమైన పరిష్కారాల ద్వారా పరిష్కరించుకుంటారు. ఓపెన్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే జ్ఞానం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే ఆతృత వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక, నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క లైఫ్ లో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:45 తర్వాత ఊహించని సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు. అంటే అంతకు ముందు వారితో మీకు క్లోజ్నెస్ ఉండేది కావచ్చు. అలాగే అంతకు ముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది ఉండవచ్చు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల మీరు విడిపోయారు. అయినప్పటికీ తర్వాత రియలైజ్ అయ్యారు. అంటే ఒకప్పుడు మంచి సన్నిహితులుగా ఉన్నారు, కానీ ఒక చిన్న మనస్పర్ధ కారణంగా వారిని దూరం చేసుకున్నారు అనే భావన మీకు మనసులో ఉండిపోయింది. వారిని కలుసుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ వారి కమ్యూనికేషన్ అనేది మీకు దొరకలేదు. ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఏది కూడా మీకు దొరకలేదు. ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుండి డిలీట్ చేశారనే చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తిని కలుసుకుంటారు. అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది. అంటే అనుకోకుండా వారు తారసపడటం కానీ, వారి గురించి ఏవైనా విషయాలు తెలియటం కానీ, వారి అడ్రస్ కానీ, వారి ఫోన్ నంబర్ లభించటం కానీ జరుగుతుంది. అంటే మీరు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయటం లేదు, కానీ అనుకోకుండా అటువంటి సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామిని కూడా ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారిని కలుసుకుంటారు. కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు విడిపోయారు. మళ్లీ గతం గురించినటువంటి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు ఈ రోజు సంతానంతో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు. కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది. అంటే అనవసరమైన టాపిక్ విషయంలో మీ మధ్య ఎక్కువగా కన్వర్జేషన్ నడిచి వాగ్వాదాలు జరిగి
గొడవ పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఆ ఉద్యోగం వదిలేద్దామని, ఆ కార్యాలయం నుండి బయటకు వచ్చేద్దామని చాలాసార్లు అనుకుంటున్నారు. కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదలలేకపోతున్నారు. అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు మరికొంతమంది అంటే ఎవరైతే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ప్రమోషన్ ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలం నుండి మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ విషయాలు ఎవరితో అయినా సరే షేర్ చేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క లైఫ్ లో మీరు చాలా సాధించడానికి సహాయపడుతుంది. అంటే ఈ రోజు పరిచయమైన వ్యక్తి మీ యొక్క లైఫ్ లో దీర్ఘకాలం పాటు కొనసాగుతారు. కొంతమందితో పరిచయం అనేది అప్పటితోనే ముగిసిపోతుంది. అంటే కేవలం అప్పటి వరకే పరిచయం ఉంటుంది, తర్వాత వారెవరో మనం మర్చిపోతాము. కానీ ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తి దీర్ఘకాలం పాటు మీ యొక్క లైఫ్ లో కొనసాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదవకాశం అయితే రాబోతుంది. పార్టీ కోసం ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు అర్థం చేసుకుని మీకు మంచి పదవి ఇచ్చే దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వారు ఉన్నారో, ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అది గుడ్ న్యూస్ అవ్వనివ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వనివ్వండి, కానీ ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ తల్లిదండ్రులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. విభేదాల కారణంగా తల్లిదండ్రులతో ఎవరైనా గొడవ పడి విడిపోయినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వారు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ రోజు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేసేవారు ప్రమాదాలకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మద్యం మత్తులో అస్సలు డ్రైవింగ్ చేయకండి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘించారంటే మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కానీ, రోడ్డుపై నడవటం కానీ, అలాగే అజాగ్రత్తగా ఉండటం కానీ మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.